వాడొక్కోసారి అంతేనమ్మా, ఏదో మనసులో పెట్టుకుని దూరంగా ఉంటుంటాడు. వాణ్ణి నువ్వేనమ్మా మెల్లగా దారిలోకి తెచ్చుకోవాలి. అలాగే అత్తయ్య. అమ్మా సియా, వాడు చాలా మంచివాడమ్మా. ఒక్కసారి నిన్ను ఇష్టపడ్డం మొదలు పెడితే నువ్వే ప్రపంచంలో బ్రతుకుతాడు. కానీ వాణ్ణలా చేయాల్సిన బాధ్యత మాత్రం నీదేనమ్మా. ఫోటో చూస్తే నన్ను పంపించకపోతారా? ముందు ఇంట్లో నుంచే పంపించేస్తారు. అలాగే అత్తయ్య. మరి మీరు ఇంతలా చెప్పాలా? హలో, ఎదురు పడితే ఎలాగో తప్పించుకుంటావు. కనీసం ఫోన్లో కూడా మాట్లాడవా? మౌనంగా ఉంటే తెలీదనుకున్నావేమో. నువ్వే అని నాకు తెలుసు వైదేహి. నేనేం తప్పు చేశాను చెప్పు? ఎందుకింత పెద్ద శిక్ష వేశావు? నేను మాత్రమే నిన్ను ప్రేమించుంటే నా అదృష్టం ఇంతే, నువ్వు దక్కలేదనుకుని వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. కానీ నువ్వు కూడా నన్ను ప్రేమించి ఎందుకు దూరమైపోయావు? మనం దూరం కాలేదండి. ఆ రామయ్యే మనకి ముడివేశాడు. కానీ దాన్ని బయటపట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఇదంతా నా తలరాత. నాకంటే ఏం జరుగుతుందో తెలిసే అవకాశం లేదు. కానీ అంతా నీకు తెలిసే జరిగింది కదా. అయినా ఎందుకు మౌనంగా ఉండిపోయావు? ఇంత పెద్ద ఘోరానికి ఎందుకు సాక్షిలా మిగిలిపోయావు? ఇంత జరిగినా నువ్వెలా ఉండగలుగుతున్నావో తెలీదు. కానీ నాకు మాత్రం ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. నేను కోరుకోని ఈ బంధం నాకు నరకంలా అనిపిస్తోంది. ఏం చేయమంటావో చెప్పు.
ఎవరితో మాట్లాడుతున్నావే? హలో హలో, ఎవరు? పెట్టేశారు. అని అసలు బాధ అది కాదులేరా. సియా ఒక్కతే వస్తోందా? అబ్బాయి కూడా వస్తున్నాడా? అమ్మాయిని ఒక్కదాన్ని ఎలా పంపిస్తారమ్మా? అల్లుడు గారు కూడా తోడుగా వస్తారు. ఆ బావగారు ఫోన్ చేశారు. రేపు కోడల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారట. ఎప్పుడెందుకు తీసుకెళ్తున్నారు? వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు, వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్తున్నారు. 4 రోజులు ఉంచుకుని పంపిస్తారులే. అయినా పుట్టింటికి పంపించడానికే అంత కంగారు పడుతున్నావంటే కోడల మీద మమకారం బాగానే పెంచుకున్నట్టున్నావు. అబ్బాయి ఇంకెవరినో ప్రేమించానంటున్నాడు. వాడి మనసు మారాలంటే అమ్మాయి ఎప్పుడు వాడి పక్కనే ఉండాలి, వాణ్ణే కనిపెట్టుకుని ఉండాలి. అమ్మా శశి, త్వరగా సర్దండమ్మా, అమ్మాయి వచ్చే టైం అయింది. అదిగో అమ్మాయి వచ్చేసింది. సియా, రా రా రా. బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. అమ్మా ఎలా ఉన్నావురా? బాగున్నావు తల్లి? బాగున్నాను నానమ్మా. అల్లుడు గారు ఎక్కడమ్మా? వస్తున్నారు నాన్న. బాగున్నావా చెల్లి? బాగున్నానక్క. అది బానే ఉంటుంది గాని అవన్నీ ఎక్కడ పెట్టించాలో చెప్పు. వెళ్ళా, నువ్వు వెళ్ళు బాబు, తీసుకెళ్ళు. ఎక్కడైనా ఆడపిల్ల తరపున వారు సారెను పంపిస్తారు. కానీ మన వియ్యంకుల వారు ఎంత గొప్పవారో చూడు, తిరిగి సారెను పంపించారు. ఇదంతా నా మనవరాలి గొప్పతనరా. ఇది మహర్జాతకురాలు, దీనికి అన్నీ అలా జరిగిపోతాయి అంతే. అలా అని పుట్టింట్లో జరిగినట్టు అత్తింట్లో జరగదు కదత్తయ్యా. అమ్మా సియా, అత్త మామలతో ఇంట్లో అందరితో బానే ఉన్నావు కదా? అన్ని పనులు నువ్వే చేసుకుంటున్నావా? లేకపోతే ఇక్కడ లేచినట్టే అక్కడ కూడా ఆలస్యంగా నిద్రలేస్తున్నావా? ఏంటి ఆలస్యంగా లేచేది? పొద్దున్నే లేపేస్తున్నారు. ఏమైనా అంటే పూజలు అంటారు, సాంప్రదాయాలు అంటారు. ప్రాణం పోతుందనుకో. అలా అంటే ఎలాగే? ఆడపిల్లన్నాక మెట్టింటి ఆచారాలు సాంప్రదాయాలు పాటించాలిగా. పాటిస్తుంది గాని నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. అబ్బా నువ్వాగే. ఇప్పుడు చెప్పు, అక్కడందరూ నిన్ను బాగా చూసుకుంటున్నారా? ఏమంటున్నారు? ఏమంటే ఏమని చెప్పమంటావు నానమ్మా? దినదిన గండంలా ఉంది. ఎక్కడ దొరికిపోతానో అని ప్రతి క్షణం భయంతో బతకాల్సి వస్తుంది. దొరికిపోవడమేమిటే? ఏమైంది?
నాన్నమ్మకి ఈ విషయం చెప్తే మొత్తం అంతా చెప్పాలి. అప్పుడు మేము సరిగ్గా లేమని రాయబారాలు చేసి మా శోభనం జరిపించేస్తారు. మాట్లాడవేంటే? ఆ, ఏమైంది? ఆ, ఆ, అదేనమ్మా, తొందరగా లేవటం నాకు అలవాటు లేదు కదా. ఏ రోజైనా లేవలేక దొరికిపోతానేమోనని భయంగా ఉంది. అంతేనా? ఇంకా ఏదో అనుకుని భయపడిపోయాను. ఆ, ఉహుం. వరలక్ష్మి వ్రతం చేస్తున్నావు కదా, అంతా బాగానే ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. వ్రతానికి టైం అయిపోతోంది. మొత్తం ఈ నగలన్నీ కలిపి కనీసం 1,00,00,000 రూపాయలైనా ఉంటాయి కదా. ఇవన్నీ ఇక్కడే ఉంచేయాలి. ఎందుకంటే ఆ ఫోటో ఎప్పుడు బయటపడుతుందో, నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించేసిన ఈ నగలతో నా సినిమా ప్రయత్నాలు చేసుకోవచ్చు.
తనుపే తెరచి తెరచి వెలుగు తెరలే అరచి పరచి కలలే. ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చేసానండి, కానీ అది తెలిపే పరిస్థితిలో లేను. మీరు నా కోసం వెతుకుతున్న ప్రతి క్షణం మీ ముందు వాలిపోవాలనే ఉంది, కానీ మీరడిగే ప్రశ్నలకి సమాధానం నా దగ్గర లేదు. అందుకే రాలేకపోతున్నా. ఇప్పుడిక్కడి వరకు వచ్చినా మీ ఎదుట నిలబడ్డానికి మాత్రం ధైర్యం సరిపోవడం లేదు. అందుకే వెనుతిరుగుతున్నా. క్షమించండి. ఎంతకీ రాకపోయేసరికి ఇంక రావేమో అనుకున్నాను వైదేహి. కానీ నన్ను ప్రేమించిన మనసు నన్ను అర్థం చేసుకుని నా కోసం వస్తుందని నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నారు? నేను మీకోసం రావడమేంటి? గుడికొచ్చాను. అబద్ధం చెప్తున్నావు వైదేహి. నువ్వు నా కోసమే వచ్చావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు అని నీ కళ్ళు చెప్పేస్తున్నాయి. ఏమైంది వైదేహి? ఎందుకిలా మారిపోయావు? నేను చూసిన నాకు పరిచయమైన వైదేహివి నువ్వు కాదు. వైదేహి, మనం కదా ప్రేమించుకున్నాం, మనం కదా పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మరి ఎందుకిలా జరిగింది చెప్పు వైదేహి. నీ స్థానంలోకి నీ చెల్లెలెలా వచ్చింది? అలా అడుగుతున్నారేంటి? మీ వాళ్ళు సంబంధం మాట్లాడింది నా చెల్లెలి కోసమే కదా. మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నది కూడా నా చెల్లెలే కదా. హే, ఏం మాట్లాడుతున్నావు వైదేహి? అందరూ అపార్థం చేసుకున్నారంటే అర్థం ఉంది. నేను ప్రేమించింది నిన్నే అని తెలిసి కూడా నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు? మనసు నిండా నిన్నే నింపుకొని నీ చెల్లెల్ని మనువాడతానని ఎలా అనుకున్నావు? జరిగిన దాంట్లో నా పొరపాటు కూడా ఉంది వైదేహి. నేను వైదేహిని ప్రేమిస్తున్నాను అని మా వాళ్లకి క్లారిటీగా చెప్పుండాల్సింది. జానకి రామయ్య గారి కూతురని చెప్పాను. నేను నువ్వనుకొని చెప్తే వాళ్ళు సియా అని పొరపాటు పడ్డారు. పెళ్లి జరిగి ఇంటికొచ్చి ముసుగు తీశాక గానీ నాకు తెలియలేదు పెద్ద పొరపాటు జరిగిపోయింది అని. అంతా నా కర్మ. కానీ నాకొక విషయం తెలియాలి వైదేహి. ముసుగు వేసింది కాబట్టి ఎవరో ఏంటో అనేది నేను తెలుసుకోలేకపోయాను. కానీ నీకంతా తెలిసే జరిగింది కదా. నువ్వెందుకు మౌనంగా ఉండిపోయావు? మన ప్రేమని బ్రతికించుకోవాలన్న బాధ్యత నాదేనా, నీది కాదా? మన మధ్య ప్రేమేంటి? మీరు ప్రేమించింది కూడా సియానే కదా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెంట తిరిగితే సియాని ప్రేమిస్తున్నానని ఎలా అనుకుంటావు? నేను ప్రేమించింది సియాని అయితే నువ్వెందుకు నన్ను ప్రేమిస్తున్నావు? లేదు, నేను మిమ్మల్ని ప్రేమించలేదు.
మనసులో ఉన్న అమ్మాయిని మర్చిపోయి శ్రియాతో సంతోషంగా కాపురం చెయ్యాలంటే ఏం చెయ్యాలి? నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. ఏంటమ్మా, పొద్దున్న కృష్ణాష్టమి పూజ కోసమే కదా? పొద్దున్నే అక్కడికొచ్చి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను, కంగారు పడకండమ్మా. అందుకోసం కాదు పంతులు గారు. అబ్బాయికి పెళ్లి చేశాం. కానీ కొడుకు కోడలు సంతోషంగా ఉంటేనే కదా మేము సంతోషంగా ఉండేది. ఏదన్నా సమస్య ఉందా అమ్మా? ప్రస్తుతానికి ఏ సమస్య లేదు. కానీ ఏదైనా సమస్య వస్తే తట్టుకునే పరిస్థితి లేదు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలి, ఒకరికొకరు ప్రాణంలా బ్రతకాలి. గురువుగారిని అడిగి ఏదైనా పరిష్కారం చెప్తారేమోనని ఫోన్ చేశాను. తప్పకుండానమ్మా. గురువుగారు కూడా మొన్ననే హిమాలయాల నుంచి వచ్చారు. పొద్దున్న ఇంటికి వస్తూ గురువుగారిని కలిసి తప్పకుండా ఒక పరిష్కారంతో వస్తాను. అలాగే పంతులు గారు, ఉంటాను. అలాగేనమ్మా. ఆగవే. ఎక్కడికెళ్ళావు? ఇటు తిరగవే. అడిగేది నిన్నే. ఎక్కడికెళ్ళావు? అబ్బాయిని కలవడానికే వెళ్ళావు కదా? నేనేమన్నా పిచ్చిదాననుకున్నావా? ఏమీ తెలుసుకోలేననుకున్నావా? ఇదిగో, ఆ అబ్బాయి నిన్న ఈ పేపర్ చూసే ఆ వార్త చదివాడు. కానీ ఆ వార్త ఇందులో లేదు. నిన్ను కలవమని చెప్పడానికే లేని వార్త ఉన్నట్టు చదివాడు కదా? అది విని నువ్వు ఊపుకుంటూ వెళ్ళిపోయావు కదా? తెలుసే, నాకు మొత్తం తెలుసు. వెళ్ళి ఏం మాట్లాడేవే? ఏం మాట్లాడావు? చెప్పేశావా? మొత్తం చెప్పేశావా? ప్రేమించావని, తాళి కూడా నీ మెడలోనే కట్టాడని చెప్పేశావు కదా? లేదా? లేకపోతే మరెందుకే వెళ్ళావు? అసలు నువ్వు చెప్పింది ఏమిటి, చేస్తుందేమిటి? ఇంట్లోంచి బయటికి పోవే అంటే నేనతన్ని కలవను, నా వల్ల నా చెల్లెలి కాపురానికి ఎలాంటి సమస్య ఉండదని నువ్వు మాటిచ్చావు కదా? మరిప్పుడు నువ్వు చేస్తుందేమిటి? అబ్బాయి నిన్ను కలవాలనుకున్నాడు, నువ్వేమో కలవడానికి వెళ్తున్నావు. ఏంటే అసలు నీ ఉద్దేశమేమిటి? ఏం చేద్దామనుకుంటున్నావు? నా మనవరాలికి అన్యాయం చేసి నువ్వు పెళ్ళానివైపోదామనుకుంటున్నావా? నానమ్మా, ఎందుకలా మాట్లాడతావు? నేనెప్పటికీ నా చెల్లెలికి అన్యాయం చేయను. మరైతే ఎందుకే వెళ్ళావు? ఎందుకెళ్ళావు? ఒక అబద్ధం చెప్పడానికి, ఒక నిజాన్ని దాచడానికి వెళ్ళాను. ఏంటి ఆ డొంక తిరుగుడు సమాధానం? సరిగ్గా చెప్పి చావు. నేను ఆయన్ని ప్రేమించలేదని అబద్ధం చెప్పాను.
మెళ్ళు తాళి కట్టారన్న నిజాన్ని దాచి వచ్చాను. ఏ అమ్మాయి, కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు నాకు కాదు, నీకు నెత్తికెక్కాయి. రోడ్ అన్నాక మనుషులు నడుస్తారు, చూసుకుని నడపాలని తెలీదా? ఎక్కించేస్తావా? ఇదిగో అమ్మాయి, పెద్ద చిన్న లేకుండా ఏంటా మాటలు? మర్యాద లేకుండా రోడ్డు మీదకి వచ్చి మనుషుల మీద బండి నడుపుతున్నావు. నీకు మర్యాద తెలీదా? నేనెవరో తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వెవరైతే నాకేంటయ్యా? యాక్సిడెంట్ జరిగి ప్రాణం పోయి ఉంటే తెచ్చి చుండేవాడివా? కాలు చెయ్యు విరుగుంటే బాగు చేయించేవాడివా? ఏ డొక్కు లారీనో వచ్చి నీ కార్ని డాష్ ఇస్తే తెలుస్తుంది రోడ్డు మీద నడుచుకుంటూ పోయే వాళ్ళ బాధ ఏంటో. తప్పు చేశాను, బ్రేక్ వేయకుండా గుద్దేయాల్సింది. గుద్దేస్తావా? ఏది గుద్దు చూద్దాం. ఏ అమ్మాయి, నా కీస్. ఇప్పుడు గుద్దు. దశరథ రామయ్య గారి ఇంట్లో పెళ్లికెళ్తుంటే వెళ్ళనీయకుండా చేస్తావా? నిన్ను వదలనమ్మాయి, బాగా గుర్తుపెట్టుకుంటాను. మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కనిపించకుండా పోవు, అప్పుడు చూపిస్తాను. అది జరిగింది. రావడానికి కారు కీస్ లేక, కారునలా రోడ్డు మధ్యలో వదిలి రాలేక పెళ్లికి రాలేకపోయాను. లేదంటే మీ ఇంట్లో శుభకార్యానికి రాకుండా ఉంటానా? అలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా? తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. అసలది ఆడపిల్లేనా? అక్కడికక్కడే 2 చంపలు వాయించేయాల్సింది. దొరికితే అదే పని చేసుండేవాణ్ణమ్మా, కానీ తప్పించుకొని పారిపోయింది. ఏ అమ్మాయి, పోనీ పారిపోతే పారిపోయింది, నా కార్ కేసు కూడా పడేసిపోయింది. ఆ ఫేస్ ఇంకా మర్చిపోలేదమ్మా. ఎక్కడ కనిపించినా తాట తీయకుండా వదలను. అసలు అమ్మాయిని కాదండి, కన్నవాళ్ళని అన్నారు. లేకపోతే అర్ధరాత్రి అమ్మాయిని రోడ్డు మీద వదిలేటువంటి మా వియ్యంకులు, ఆయనకి 2 ఆడపిల్లలే. కానీ మీ కారు కీసు విసిరేసిన అమ్మాయిలా కాదు, 2 ఆణిముత్యాల్లా పెంచారు. అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ అసలు విషయం తెలిస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. అసలు అమ్మాయి నేనే అని తెలిస్తే, అమ్మో, పెళ్లి ముహూర్తానికి బయట ఉన్నానని తెలిసిపోతుంది. అప్పుడు పెళ్లి జరిగింది నాతో కాదని తెలిసిపోతుంది. అమ్మో, ఎట్టి పరిస్థితుల్లో ఈయన కంట్లో పడకూడదు. అర్జెంటుగా ఇక్కడ నుంచి జంప్ అవ్వాలి. అమ్మా సియా, సిఏ గారు వచ్చారు. మనకి బాగా కావాల్సిన వాళ్ళు. మీ పెళ్లికి కూడా రావాలనుకుని రాలేకపోయారు. ఒకసారి రామ్మా. రామ్మాసియా. అయిపోయింది, ఇంకా దేవుడే దిక్కు. ఐజీ గారు కాల్ చేశారు, ఇప్పుడే వస్తాను. ఆయన ఫోన్ మాట్లాడడానికి వెళ్లారు. కాఫీ తీసుకుని రామ్మా. అలాగే అత్తయ్య.
అసలు కాఫీ చేయడమే చేత కాదు. పోనీ ఏదో ఒకటి కలిపి తెద్దామన్నా ఈయన్ని చూస్తే దొరికిపోతాను. ఇప్పుడు ఎలా తప్పించుకోవడం? అక్కెక్కడుందో? అక్క, ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది?